బట్ ఎంతో కొంత ఒక థాట్ ప్రాసెస్ ఉంటది కదా, ఇవే చేయాలి ఇలాగే వెళ్ళాలి. జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. నేనైతే నిజంగా చెప్తున్నాను, అంటే ఈ టైంలో ఎందుకంటే ఒక ఐడియా ఉంది అని అనుకోండి, ఈ టైంలో నాకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేకి నా దగ్గర ఒక 4 స్క్రిప్ట్స్ నేను చదవడానికి ఉన్నాయి, ఒక 2 స్క్రిప్ట్స్ వినడానికి ఉన్నాయి, ఒక స్క్రిప్ట్ డిస్కషన్లో ఉంది అని అనుకోండి. ఈ 5-6 స్క్రిప్ట్స్లో ఇప్పుడున్న టైంకి, ఇప్పుడున్న నా మైండ్ సెట్కి, నా మెచ్యూరిటీ లెవెల్కి, నేను కెరియర్ అనుకున్న విధానానికి వీటిలో బెస్ట్ ఏది ఉందో అది చూస్ చేసుకొని వెళ్ళిపోతాము. సో దీని రిజల్ట్ని బట్టి నెక్స్ట్ వచ్చే స్క్రిప్ట్స్ డిసైడ్ అవుతాయి. సో దాని ప్రకారం ఆలోచిస్తే మనం ఎప్పుడు ఇలా వెళ్తుంది నా కెరియర్ అని డిసైడ్ చేసుకోలేము. యూ జస్ట్ హ్యావ్ టు ఫ్లో లైక్ ఏ వాటర్. ఇప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ చూస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే నీకు వర్క్ ఉంటుంది అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, నీ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ టాలెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. బికాజ్ నువ్వు కొత్త పీపుల్తో వర్క్ చేస్తావు. ఎప్పుడైతే నాకు అలాంటి రోల్స్ కావాలి అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక మెచ్యూరిటీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకంటే కొత్త పీపుల్తో పనిచేస్తాం, కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటాం. అండ్ ఈ సెట్లో ఎవరైనా చూసి ఒక ఈ అమ్మాయి బాగా చేస్తుంది, బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ దానికి వాళ్ళే చాలామంది నన్ను రిఫర్ చేసిన వాళ్ళు కూడా అలా ఉన్నారు. ఓకే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఈ రోల్కి అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఆలోచిస్తే కెరియర్ని ప్లాన్ చేసుకోవడం కంటే వచ్చిన వాటిలో బెస్ట్ ఆపర్చునిటీస్ చూస్ చేసుకుంటూ వెళ్తే ఎవరికైనా ఆపర్చునిటీస్ వస్తే సక్సెస్ కూడా వస్తుంది. అండ్ తెలుగు హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ కూడా తక్కువే ఉంటాయి, యాక్సెప్ట్ చేస్తారు. నార్త్ నుంచి వచ్చే వాళ్ళకేమో వాళ్ళు చేసిన 10 సినిమాలు అయినా కూడా వాళ్ళు పెద్ద బంగ్లాలు, ఇల్లులు, కార్లు కొనుక్కుంటున్నారు. మన వాళ్ళు మాత్రం ఇంకా స్టిల్ ఇక్కడే లిమిటెడ్ బడ్జెట్. డిపెండింగ్ ఆన్ ద ఫిల్మ్స్ వీఆర్ డూయింగ్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ వచ్చింది అని అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా నీకు మార్కెట్ వస్తుంది. ఇప్పుడు బంగ్లాలు, ఇల్లులు కొనుక్కున్న హీరోయిన్స్ అందరూ వాళ్ళకి ఒక కమర్షియల్ సక్సెస్ వచ్చింది. చాలామంది నార్త్ నుండి కూడా పాపం 100 మంది వస్తే ఒక 10 మంది బయటకు వస్తున్నారు. 10 మందికి ఏదో ఒక కొంచెమైనా కమర్షియల్ సక్సెస్ ఉన్న హీరోయిన్స్ బయటకు వస్తున్నారు. సో ఆ కమర్షియల్ సక్సెస్ ఉంది అంటే మార్కెట్ ఉంటుంది, జనాలు నిన్ను చూడటానికి వస్తున్నారు. సో ఆ మార్కెట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా నిన్ను చూడటానికి ఒక 100 రూపీస్ పెట్టి ఆడియన్స్ వస్తున్నారంటే దాంట్లో ఒక 10% షేర్ యాక్టర్కో యాక్ట్రెస్కో వెళ్తుంది కదా. సో ఆబ్వియస్గా అందుకని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేము తెలుగు హీరోయిన్స్ చేసేవి కూడా కొంచెం బిగ్ బడ్జెట్లో మాకు కూడా మార్కెట్ ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా మనకు కూడా వస్తుంది. అంతే, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ బిజినెస్. అంతే, అది ఆ ప్లేస్ లోకి వెళ్తాం అందరం 100% వెళ్తాం. నాకు ఆ బిలీవబిలిటీ బాగుంది. సో అది బాగా కష్టపడ్డా మామూలుగా కదా. అందుకని ఆఫ్టర్ రిలీజ్ ఎంత డెడికేటెడ్గా కష్టపడతారు అందరు కాదనట్లేదు, కానీ దీనికి కష్టపడడం అనేది ఫ్యాన్స్ లేవు, గాలి లేదు, తినడానికి టైం లేదు, చాలా చాలా డెడికేటెడ్గా సీన్స్ ఎలా చేసామంటే ఎక్కడ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది. మీకు గుర్తుంది, మేము ఒక విలేజ్కి వెళ్ళాము, విలేజ్లో ఒక షూట్ చేస్తున్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కదా, ఆ సీన్. ఆ సీన్ లో వి డోంట్ నో, అంటే పక్కన క్రౌడ్ వస్తారు, విలేజ్ నుండి వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని తెలియదు మాకు. వాళ్ళు వచ్చారు, మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాము, వాళ్ళు వస్తున్నారు, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక 50 మెంబర్స్తో, అంటే 50 మెంబర్స్ అంటే ఊరో లేదో ఫైట్ డిజైన్ చేసి అలా కాదు, ఊరు వాళ్ళే వస్తారనమాట. అటు ఇటు ఫైట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ మధ్యలో ఇలా లాగుతాను, మేము ఇలా లాగుతాం, ఈనాటి వెళ్తాడు, యాక్టర్స్ అందరు. నాకేమో గాజు కూర్చోని బ్లడ్ వచ్చేసింది, ఇంకా నాకు మార్క్ ఎక్కడో ఉంది. అయితే బ్లడ్ వచ్చింది, ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు, చేస్తూనే ఉన్నాం. అసలు ఆ సీన్ చేస్తే నా ఎనర్జీ మొత్తం లైక్ నెక్స్ట్ ఒక 1 వీక్ ఎనర్జీ మొత్తం ఆ సీన్ లో పెట్టేసినట్టు అనిపించింది. మీకు కూడా అట్లా లాగుతుంటారు, ఫైటర్స్ కాదు, రియల్ ఫైటర్స్ కాదు, విలేజర్స్, వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళని స్ట్రాంగ్ గా ఉంటారు. చాలా రియలిస్టిక్ స్పేస్ లో చేసే ఉంటున్నాను. అందుకని ఆఫ్టర్ రిలీజ్ డెఫినెట్గా అన్ని క్రాఫ్ట్స్కి నాట్ ఓన్లీ యాక్టర్స్ మనం ఎక్కువ కనిపిస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బాగా రికగ్నైజేషన్ వస్తుంది. అలాగే టెక్నికల్గా కూడా డైరెక్టర్ గారు కానీ, రైటర్స్ కానీ, డిఓపి కానీ, మ్యూజిక్ కానీ, ఆల్ క్రాఫ్ట్స్, ఎడిటింగ్ సెక్టర్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్స్ తీసుకుంటామని నేను బిలీవ్ చేస్తున్నాను. అంటే ఓటీటీ అవార్డ్స్ ఉంటాయి కదా, అందులో అంటే 90s చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసారంట కదా బ్రో, రియల్ ఇన్సిడెంట్స్ ని. ఏమి ఆ ఇన్సిడెంట్స్? ఆ ఇన్సిడెంట్ ఇందాక మీతో అన్నాను కదా, డైరెక్టర్ గారు ఊరండి అది, పెద్దపల్లి అని చెప్పి గుంటూరు దగ్గర. ఆ ఊర్లోనే షూట్ చేసాం. అది తర్వాత కృషి గారు ఊరు జాగర్లమూడి, అండ్ ఇంకా టోటల్ ఇంకా రాజాపట్నం అని అక్కడ ఇంకా చాలా మొత్తం ఆ సరౌండింగ్లోనే షూట్ చేసాం. బాపట్ల టోటల్ ఆ ఏరియాలోనే షూట్ చేసామండి. 90s అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చింది 90s 80s క్యాస్ట్ మీద ఎక్కువ గొడవలు అవుతూ ఉండేవి ఊర్లో. ఇది మా క్యాస్ట్ అని ఎట్లాంటి క్యాస్ట్ సంబంధించిన ఏమన్నా ఆల్రెడీ ట్రైలర్లో అదే పాయింట్ డిక్లేర్ చేశారండి. అంటే ఉండేది ఒకప్పుడు
అన్ని ఏరియాల్లోనూ ఉంది, రాయలసీమలోనూ ఉంది, కోస్తాలోనూ ఉంది, తెలంగాణలో ఉంది. చాలా ఎక్కువ. తెలంగాణ రీసెంట్ గా ఒక స్టోరీ చదివాను, అక్కడ కూడా అంతే మాస్ గా చాలా మందిని చంపేశారంట, మాస్ హత్యలు జరిగాయి అక్కడ, చంపేసి నదిలో పడేయటం అలాంటివన్నీ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్. సో ఐ ఫీల్ లైక్ అందుకనే అటు సైడ్ ది తీసుకున్నారేమో, బట్ ఆ బ్యాక్ డ్రాప్ లో చాలా ఉన్నాయి గుంటూరు సైడ్, అందుకని ఇక్కడ నుంచి తీసుకొని చేశారేమో సిరీస్. అండ్ డైరెక్టర్ గారు ఊరు అదే కదా, ఏరియా సరౌండింగ్ కాబట్టి అందుకని ఆయనకి ఆ స్టోరీ కూడా అలానే బాగా కనెక్ట్ అయింది ఆ రియలిస్టిక్ స్పేస్ లో. ఆయన అనుభవాలకి దృష్ట్యా ఆయన నిజ జీవితంలో ఇప్పుడు నా క్యారెక్టర్ అయితే నిజంగా ఆయన ఉంది, చూశారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది ఆ క్యారెక్టర్తో కూడా, అందుకని నాకు చెప్పారనమాట అది రియలిస్టిక్ స్పేస్లో వెళ్తున్నాం. అందుకని నేను చేసేటప్పుడు కూడా నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ ఎలా ట్రావెల్ అయి ఉంటుందని ఒక ఇమాజినేషన్, ఒక డ్రాఫ్ట్, పెద్ద డ్రాఫ్ట్ వేసుకొని ఆ పాయింట్లోనే ట్రావెల్ చేశాను. అందుకని ఆఫ్టర్ రిలీజ్ డెఫినెట్గా అప్రిషియేషన్స్ తీసుకుంటానని నాకు నమ్మకంగా కూడా ఉంది. 90s టైం కాబట్టి ఆ టైంలో అవన్నీ మిస్ అవుతున్నాం మనం ఇప్పుడు, ఐటమ్స్ అని ఇప్పుడు కూల్ డ్రింక్స్ కానీ మిగతా షాప్స్ అంతా. సో మీరు షూటింగ్ టైంలో ఎంజాయ్ చేసిన 90s ఐటమ్స్ ఏంటి? గోల్డ్ స్పాట్. ఓకే, అది మనం ఒక షాప్ దగ్గర షూట్ చేసాం కదా, ఆ షాప్ దగ్గర గోల్డ్ స్పాట్ సీసాలు అవి, తర్వాత ఇంకే ఒక పాత సైకిల్ 90s హీరో సైకిల్ అండ్ చిన్న టేప్ రికార్డర్. అండ్ బయట పడుకుంటాం కదా, బెడ్ మీద అదే మంచం మీద పడుకుంటాం కదా, అది మొలక మంచం, ఆ కైండ్ ఆఫ్ అవన్నీ ఎంజాయ్ చేశాను. పాత మిర్రర్, అది మిర్రర్ ఒకటి ఉంటుంది కదా ఇంట్లో, అది ఓల్డ్ స్టైల్ మిర్రర్, పువ్వుల్లాగా ఇలా వచ్చి ఒక మిర్రర్స్ ఉంటాయి, ఆ కైండ్ ఆఫ్ మిర్రర్ అవన్నీ. మీరేమి ఎంజాయ్ చేశారా 90s ఐటమ్? అదే బయట పడుకునేది, ఆ మంచాలు లేకపోతే చెట్ల కింద గుర్తొచ్చిన టైంలో మెమరీస్ అట్లా షూట్ జరుగుతున్నప్పుడు? నేను చిన్నప్పుడు మనకి సమ్మర్ టైంలో బయట పడుకుంటాం కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది అనిపించింది నాకు. మాకు కొన్ని సీన్స్ ఉన్నాయి అట్లా మంచం మీద పడుకొని చేసే సీన్స్, అప్పుడు గుర్తొచ్చింది.